ఇదే దిశ ఇక్కడే అందరం కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ బెనిఫిట్ని డబల్ ఇంజిన్ సర్కార్ అటు కేంద్రంలో ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలి, పేదవాళ్ళకు ఉపయోగపడాలి, మధ్యతరగతికి లాభం జరగాలని మనం ఆలోచిస్తున్నాం. డైరీ ఎసెన్షియల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, డీటెయిల్స్గా ఇస్తాను మీకు. డైరీ ఎసెన్షియల్స్ మిల్క్, పన్నీరు, కర్డ్ 5 నుంచి 0%, గ్రాసరీస్ 12 నుంచి 5%, డైలీ ఎసెన్షియల్స్ అయిన ఏదైతే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్ 18 నుంచి 5, అంటే 12%, 13% దేర్ ఈజ్ ఎ బెనిఫిట్. కిచెన్ సేవింగ్స్ బట్టర్, గీ, యుటెన్సిల్స్ 12 నుంచి 5. సోషల్ ప్రొటెక్షన్ ఏదైతే కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ 19 నుంచి 64%కి ఇవి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన దేశ ట్యాక్స్ ఆన్ కార్స్, ఫ్రిడ్జెస్, ఏసీస్ 28 నుంచి 18%. ఇప్పుడు ఏసీలు కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే రాను ఎకానమీ పెరిగినప్పుడు కామన్ మ్యాన్ కానీ మధ్యతరగతికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఇవన్నీ తగ్గించే పరిస్థితి వచ్చారు. కార్స్ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇది ఓవరాల్గా కామన్ మ్యానే కాకుండా మధ్యతరగతి అందరి బడ్జెట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.